We are privileged to have our director, Dr. Emerson Murthy, whose strategic vision and relentless pursuit of excellence have captured our school to new heights. Sir, the stage is yours. Function, our Vice Chairman, Senior Rice Miller, Sri G. Janardhan Gupta Garu, Executive Committee Member, West Godavari Rice Millers Association, Sri Ananda Babu Garu, Principal of the Bhavans Greenfield School, Mr. Manohar, and Vice Principal, Mr. M.V. Suryan, dear, respected, honorable grandparents of Bharati Vidya Bhavan Greenfield School, parents, dear teachers, namaste to all. Let me switch out to Telugu. I feel some of the parents will be comfortable. My dear parents, grandparents, ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడానికి కారణం గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ చిల్డ్రన్కి మధ్యన ఉన్నటువంటి అనుబంధం గురించి ఒక నాలుగు మాటలు చెప్పాలని. వాళ్ళ అనుబంధం ఎంత తీయనైనది, ఎంత మధురానుభూతి కలిగిస్తుంది, ఎంత గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు వాళ్ళ యొక్క మనవల మీద మనవరాల మీద ఉంటుంది అని చెప్పడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళు కూడా ఒక గ్రాండ్ పేరెంట్స్కి మనవరాళ్ళు కూడా మీరందరూ కూడా మీరు ఏ విధమైన అనుభూతిని మీరు అనుభవించారు మీరు చిన్నప్పుడు, అటువంటి అనుభూతిని మీ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ కూడా అనుభవిస్తున్నారు మీ వలన. సమాజం మారింది, సంస్కారాలు మారాయి, పరిస్థితులు మారాయి, కానీ ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మారదు. పూర్వం అయితే చాలామంది ఫ్యామిలీస్లో మీరు చిన్నప్పుడైతే మీ అందరూ కూడా మీ యొక్క అమ్మమ్మల, నానమ్మల, అత్తమ్మల ఒళ్ళలో పెరిగినటువంటి వాళ్ళే, వాళ్ళ యొక్క స్పర్శని మీరు అనుభవించినటువంటి వాళ్ళే. కానీ మీ మనవరాళ్ళు ఆ స్పర్శని ప్రతిరోజు అనుభవించలేకపోతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే మీ యొక్క కొడుకులైతే ఏమి, మీ యొక్క కూతుళ్ళు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాల నిమిత్తం వేరే చోట వెళ్ళడం, లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి వేరే చోటకి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వేరే చోటకి వెళ్ళడం, ఇవన్నిటి వలన మిస్ అవుతున్నారు. కానీ ఈ అనుబంధం ఎలా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ ఈవేళ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. నేను ఈ రోజుని ఇక్కడ ఇంతమంది ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ గుర్తుపట్టగలను. మా నాగేశ్వరరావు గారిని వదిలి చాలా గుర్తుపట్టగలను, మా నాగేశ్వరరావు గారిని. కానివ్వండి, ఆయన ఇంచుమించుగా 7 సంవత్సరాల బట్టి ఆయన చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు వాళ్ళు వచ్చినా వర్షం వచ్చినా వాళ్ళ మనవాళ్ళని పెద్ద మనవరాలు దిగింది, రెండో మనవరాలు దిగింది, మొత్తం అంతా తీసుకొస్తూ ఉన్నాం. రూమ్ వరకు దింపి మరీ వెళ్తుంటారు. ఆయన ఇక్కడ పెంచుతారు, మీకెందుకు, మీ మనవరాల కొంచెం లేదండి, అంతవరకు తీసుకెళ్ళి దిగపెడతానని మళ్ళీ వచ్చేస్తానని అంటారు. కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. అలాగే మా దగ్గర ప్రణతి అని చెప్పి అమ్మాయి పనిచేసింది, వాళ్ళ కూడా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కూడా తల్లి కూతురు ఇద్దరు దిగపెడతారు వాళ్ళు. కాబట్టి పిలిచి ఉండలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళ అనుభవం గురించి చెప్తున్నానండి. అట్లాగే మీరు కూడా చాలామంది వస్తుంటారు, కానీ మేము రికగ్నైజ్ చేయలేకపోయి ఉంటాను. కానీ వాళ్ళ అనుబంధం అటువంటిది. చిన్నప్పుడైతే మనకి మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు రామాయణం గురించి, రాముడు గురించి, ఆంజనేయుల గురించి, ధర్మరాజు గురించి, అలాగే రావణుడి గురించి చెప్పేవారు కూడా, అలాగే కంసుడు గురించి చెప్పేవారు. వీళ్ళిద్దరు బాబు ఇటువంటి వాళ్ళు, రాముడు ఇటువంటి వాళ్ళు అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎర్నింగ్కి బాగా అలవాటు పడ్డారు. మార్నింగ్ లేసే సాయంత్రం వరకు కూడా డబ్బు సంపాదనపై అలాగే చూస్తున్నాము. అలాగే చాలామంది, అందరు మీరే కాదు, చాలామంది గ్రాండ్ పేరెంట్స్ 99% అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్లో వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఒకటి, తల్లిదండ్రులు వాళ్ళకి మంచి చదువు రావాలని చెప్పి వీళ్ళు రూమ్లో కూర్చోబెట్టి చదివించడం, స్కూల్ నుంచి ఇంటికి రాగానే రూమ్లో కూర్చోబెట్టడం, తలిపేసేయడం, వాళ్ళ చేత హోంవర్క్ చేయించడం, అదొక పద్ధతి. లేదు, ఇంకో పద్ధతి ఏంటి, ఆ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఈవినింగ్ వచ్చే సీరియల్స్ చూస్తూ ఉండడం, అది ఒక ఏదైనా కావచ్చని చెప్పి అనుకుంటున్నాను కూడా, అది కూడా. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు ఎప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కన్నా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్కే ఎక్కువ గౌరవం ఇస్తారు.
తల్లి కాకలేస్తే వెంటనే నానమ్మ అని చెప్పి తాతయ్య అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెనకాలేద్దాం అనుకుంటారు. తల్లి తినడానికి ఇవ్వకపోతే వెంటనే పరిగెత్తికి వెళ్ళి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి తాతయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ ఇవ్వట్లేదు అని చెప్పి అంటారు. తల్లి కొడితే వెంటనే వచ్చేస్తారు, సాయంత్రం వెంటనే వచ్చి చెప్పేస్తుంటారు ఇలా జరిగిందని. ఇవన్నీ కూడా తీపి గుర్తులు, ప్రతి ఒక్కరికి కూడా తీపి గుర్తులు. కారణం ఏంటంటే ఇవి ఎంత ధనం ఇచ్చినప్పటికీ కూడా, ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా మనం సంపాదించలేము. ఏదైతే మన ఒక గ్రాండ్ చిల్డ్రన్ ఒక స్పరిశ మనకు తగలగానే ఎంత వాళ్ళు అనుభవిస్తారో, ఎంత సంతోషం అనుభవిస్తారో. చాలా మంది ఇక్కడ అమ్మమ్మలు ఉంటారు. సాధారణంగా ఆడపిల్లలు ఒక మొట్టమొదట డెలివరీ ఏంటి, రెండో డెలివరీ ఏంటి అమ్మమ్మల దగ్గరే జరుగుతూ ఉంటుంది. పుట్టగానే చిన్న బిడ్డ ఏం చేస్తున్న తల్లి ఒళ్ళో ఉంటుంది. తల్లి 11వ రోజు 12వ రోజు అయిపోయిన తర్వాత అదే మొట్టమొదటి రోజునే కూడా ఆ బిడ్డ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మమ్మకి ఇస్తుంది. అమ్మమ్మకి ఇవ్వగానే అమ్మమ్మ ఆ బిడ్డని 2 చేతులతోనే తీసుకుని తన హృదయాన్ని కట్టుకుని చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఆ అనుబంధము ఎవరు దేని వలన రాదు అటువంటి అనుబంధము. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అన్నవాళ్ళు ప్రతి ఒక్క పిల్లల జీవితాల్లో కూడా వాళ్ళు మూల స్తంభాలు లాంటి వాళ్ళు. అలాగే ప్రతి గ్రాండ్ చిల్డ్రన్కి వాళ్ళ యొక్క అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళు హీరోస్ ఎప్పుడు కూడా. వాళ్ళు ఎప్పుడు రోల్ మోడల్గా తీసుకుంటారు. మా అమ్మమ్మ చెప్పింది అలాగా, మా తాత చెప్పాడు అలాగా. నేను సాధారణంగా అడుగుతూ ఉంటాను పిల్లల్ని, ఇప్పుడు దసరా వెకేషన్ వస్తుంది కదా, పొంగల్ వెకేషన్ ఎక్కడికి వెళ్తారు అంటే అందులో 90 మంది చెప్పేది అమ్మమ్మ ఇంటికి వెళ్తాం, లేకపోతే నాన్నమ్మ ఇంటికి వెళ్తాం. అందులో 10 మందే చెప్తారు మేము హైదరాబాద్ వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం, ముంబై వెళ్తాం. కానీ 90% పిల్లలందరూ చెప్పేది మేము తాతమ్మ ఇంటికి వెళ్తాం, నాన్నమ్మ ఇంటికి వెళ్తాం అని చెప్పి అదే చెప్తారు. అంటే కారణం ఏంటంటే వాళ్ళకి స్కూల్లో 3 నెలలు కంప్లీట్గా చదివిన తర్వాత తాతమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎంత ఫ్రీగా ఉండగలుగుతారో, వాళ్ళకి అనుబంధం ఎటువంటిదో. వాళ్ళు వచ్చిన తర్వాత మా టీచర్లు కానీ మేము కానీ అడిగితే మీ అమ్మమ్మ ఏం చేసి పెట్టిందిరా అంటే పాకుండా చేసి పెట్టింది, మీ డాడీ చేసి పెట్టింది, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాలని చెప్పి వాళ్ళు ఏ విధమైన ప్రేమ మీ మీద ఉందో అని తెలియజేయడానికే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు చూపించే ప్రేమని ఇప్పుడు వాళ్ళ మాటల్లో చెప్పలేరు. కానీ వాళ్ళు వాళ్ళ టీచర్లతో పంచుకునేటువంటి ప్రేమని ఎటువంటి ప్రేమ పంచుకుంటారో వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ నుంచి నాకు బాగా తెలుసు. కారణం ఏంటంటే వాళ్ళతో నాకు ఉన్నటువంటి అనుబంధం వలన. సో రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఆల్ ద పీపుల్ ఫర్ టేకింగ్ ద పెయిన్స్ అండ్ కమింగ్ డౌన్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir, for sharing your memorable words about the grandparents. Thank you so much.